రాజంపేటను కడప జిల్లాలో కలపడంతో రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్మోహన్ రాజు టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు విధానాలతో విభజన చేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అన్ని ప్రాంతాలకు సమగ్ర న్యాయం చేసిందని జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. Thank you, Deputy CM sir. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, Lokesh sir. Thank you, Lokesh sir. Thank you, Lokesh sir. Thank you, Lokesh sir. ఈ కార్యక్రమంలో గతంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా ప్రజలందరూ కూడా మెజారిటీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చాలా మంది ప్రజలు మాకు మదనపల్లి అయితే అనుకూలంగా ఉంటుంది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మదనపల్లి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా ఎంతో విస్తృతంగా ప్రజలతో వాళ్ళ అభిప్రాయాలు కనుగొన్న తర్వాత ఇక్కడ ఏకాభిప్రాయం రాకపోయింది. కోడూరు ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష వేరుగా ఉన్నింది. రాజంపేటలో ఉన్నటువంటి 3 ప్రాంతాల ఆకాంక్షలు 3 వేరువేరు విధాలుగా ఉన్నాయి. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిట్లో ఎక్కడ కూడా ఏకాభిప్రాయం రాకపోయేటప్పటికీ నాయకులు కానీ ఇతర ప్రయోజనాలు ఏవి కూడా పట్టించుకోకుండా ఏ ప్రాంత ప్రజలు ఎక్కువగా కోరుకున్నారో ఆ ప్రాంతానికి చేరవేయడం జరిగింది. ఇందులో క్రమంగా రాజంపేటలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఒంటిమిట్ట సిద్ధవటం వాళ్ళు మా కడపతో అనుబంధం ఉంది అని ఇక్కడ ప్రజలు భావించడంతో అక్కడికి కడపకు చేరడం జరిగింది. అలాగే రాజంపేట, నందలూరు ప్రాంతాలు ఒకవేళ మనం రాయచోటి వద్దనుకుంటే ఏది మీకు మంచిది అని అనుకుంటే కనుక మాకు కడప అయితే మేలు అన్నట్టు. శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ హీరో నారా రోహిత్ దంపతులు దర్శించుకున్నారు.